ఫ్లై మిషన్ రెడ్ థండర్లో లాగానే మనకి ఇంకొక మిషన్ కూడా ఉంది. ఒక మిషన్ పాన్ ఇండియా స్టార్స్ అనేది మన డైరెక్టర్ గారు ఆడేశారు. వైష్ణవి, ఆర్ యూ రెడీ? మీరు గెస్ట్ చేయాలి ఇప్పుడు. మిషన్ లిప్స్టిక్. అదేంటి భాస్కర్ గారు వెళ్ళిపోతున్నారు? హలో చెప్పడానికి. ఓకే ఓకే, లెట్స్ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్. ఒక్కసారి మిషన్ లిప్స్టిక్లో ఎవరు వీళ్ళు చెప్పండి. దిస్ ఈస్ కాల్డ్ అస్ మిషన్ లిప్స్టిక్ క్వీన్. హూ ఇస్ దట్? సార్ మైక్. ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. వైష్ణవి. శృతి హాసన్ గారు. మాకు కూడా తెలిసిపోతుంది మీరు నిజంగానే ఏజెంట్సా కాదా కనిపెట్టగలుగుతారా లేదా అని. ఫస్ట్ శృతి హాసన్. ఓకే. సెకండ్ తమన్నా గారు. ఓకే. థర్డ్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఇష్టమైనవి ఏవో చెప్పుకుంటున్నారు వాళ్ళు. శ్రీలీల గారు. ఓకే, మనం కాపీ కొట్టే బ్యాచా? లాస్ట్ది నేనే అనుకుంటా. లాస్ట్ ఏమో అనిపిస్తుంది. సుమా గారా? బాగా చూడు వైష్ణవి, నువ్వా నేనా? విశ్వక్సేన్. ఎవరది విశ్వక్సేన్ చెప్పింది? లైలా లాగా. ఓకే, సో లాస్ట్ నేనే అనుకుంటా. ఓకే, సో ఫస్ట్ శృతి హాసన్, సెకండ్ తమన్నా, థర్డ్ కొంచెం డౌట్ ఉన్నాను నేను. శ్రీలీల అండ్ లాస్ట్ వైష్ణవి. ఓకే, 4లో మిషన్ లిప్స్టిక్ అకంప్లిష్ అయ్యిందా లేదా చూద్దాము. లెట్స్ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్. హే, శృతి హాసన్ రైట్, తమన్నా రైట్, కానీ థర్డ్ వాజ్ అనుపమ పరమేశ్వరన్ అండ్ లాస్ట్ వాజ్ రైట్. వైష్ణవి సూపర్ ప్లే. సో పర్వాలేదు, మీరు ఏజెంట్గా బాగానే కష్టపడ్డారని అక్కడ అర్థమవుతుంది. అవును, మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు డబుల్ రోల్ అని చెప్పారు. పొరపాటున చెప్పారా లేదా ఉందా? చెప్పకూడదా? చెప్పొచ్చా? చెప్పొద్దా? డబుల్ రోల్ అని అస్సలు చెప్పొద్దు. ఓకేనా? నేనేం వినలేదు, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఏమీ వినలేదు. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి గెస్ట్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ముందుగా రైటర్, డైరెక్టర్, అలాగే మంచి వక్త మా రవి గారు. ఇప్పుడే జస్ట్ మంచినీళ్ళు తాగి రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జవాన్ సినిమా డైరెక్ట్ చేసినటువంటి మా రవి గారికి ఇదే మా సాదర స్వాగతం. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. జాక్ ట్రైలర్ చూసి మీరు బోలెడంత ఇన్వెస్టిగేషన్స్ చేశారా అండి? మీకు కథ ముందుగానే తెలుసా? తెలీదు. ఓకే, సో ఎక్స్పెక్టేషన్లో అవుట్ ఆఫ్ 100 ఇందులో కామెడీ శాతం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 93%. 93 యాక్చువల్ 99 ఉండాలి. ఆ 7 సీరియస్ డ్రామా పెట్టుంటాడు భాస్కర్. 93 వరకు కామెడీ ఉంటుంది. ఓకే, రొమాన్స్? సిద్ధు ఉన్నాడు కాబట్టి 100% ఉండదు. సిద్ధు. ఓకే, సరేనండి. మరి థ్రిల్? రెండు కలిస్తే ఎలాగో థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. ఓకే, సరే. వెల్కమ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా భాస్కర్ నాకు బొమ్మరిల్లు భాస్కర్ కాకముందు నుంచి తెలుసు. అందుకని తనతో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లందరికీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఎందుకండి? వాళ్ళని అడగండి, చెప్తారు. ఎండిపోయిన స్కెల్టన్స్ లాగా అట్లా ఉంటారు కొంతమంది. 24 hours హాలిడేస్ కానీ, పండగలు కానీ, పబ్బాలు కానీ, పుట్టినరోజులు కానీ ఉండవు. 24 గంటలు వాళ్ళకి పనే. అవునా కదా? ఎక్స్టెండెడ్ ఉండాలి చెప్తారు కదా. పడుకోనివ్వడు, మామూలుగా ఉండదండి అసలు. డీప్ ఫ్రై అసలు ఛాన్స్ లేదు అసలు. భాస్కర్ ఇవన్నీ మాట్లాడుకున్నా సరే, భాస్కర్ నుంచి చాలా నేర్చుకున్నాను నేను. రైటింగ్ స్కిల్స్ కానీ చాలా డిస్కస్ చేసేవాళ్ళం. బొమ్మరిల్లు ముందు నుంచి పనిచేశాను, పరుగుకి కంప్లీట్గా పనిచేశాను. తనతో ట్రావెల్ చేయటం కానీ, నా వేరే కథలు రాసిన తనకి చెప్పటం కానీ. భాస్కర్ ఈజ్ ఏ వెరీ 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 గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ సేయింగ్ ఇట్. ఎవరు ఏ కథ రాసుకున్నా భాస్కర్ దగ్గరికి వెళ్తే మన కథ పూర్తయిపోతుంది. అంత బాగా కష్టపడతాడు కథ మీద. వేరే వాళ్ళ కథలు కదా అంత కమిటెడ్గా ఉంది. ఈజ్ మోర్ కమిటెడ్ టు సినిమా దాన్ హిమ్సెల్ఫ్. ఆ తర్వాత సిద్ధు, మై డియర్ స్టార్ బాయ్. నేను కథ ఎలా ఉన్నా, సినిమా ఎలా ఉన్నా, పాటలు ఎలా ఉన్నా, సిద్ధు జొన్నలగడ్డ ఉంటే సినిమాకి వెళ్తా. మీరందరూ వెళ్తారు లేదా? సిద్ధు జొన్నలగడ్డ ఈజ్ ఎ మ్యాన్, ఈజ్ ఎ స్టార్, ఈజ్ ఎ స్టోరీ, ఈజ్ ఎ డైరెక్టర్, ఈజ్ ఎ ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్. నాకు సిద్ధు ఉంటే హీరోయిన్ కూడా అక్కర్లా. కానీ మాకు బోనస్గా బేబీ వచ్చింది. అదే కావాలే, తెలుసు ఆయనకి కూడా కావాలనుకోండి. సిద్ధు జొన్నలగడ్డ లాంటి యాక్టరు
వన్స్ ఇన్ ఎ జనరేషన్ యాక్టర్. ఇట్స్ ఊరినే ఎదురుగుండా ఉన్నాడని చెప్పట్లా. ఎందుకంటే స్క్రీన్ మీద ఎంతమంది ఉన్నా మన కళ్ళు అతని మీదకే వెళ్తున్నాయంటే అతను స్టార్. సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ మీద ఉంటే మనం ఎవరిని చూడం, ఇంకా తన్నే చూస్తాం. తను ఇప్పుడు ఏం మాట్లాడతాడు, తను ఇప్పుడు ఏం చేస్తాడు, ఏం కదులుతాడు, ఎలా కదులుతాడు, దేన్ని పట్టుకుంటాడు, ఇదే అట్రాక్ట్ చేస్తున్నాడంటే ఈజ్ ఎ బిగ్ స్టార్. అండ్ ఆన్ 10th వీఆర్ గోయింగ్ టు వాచ్ ఎ స్టార్ మూవీ ఫ్రమ్ జాక్ అండ్ ఫ్రమ్ మై మోస్ట్ డియరెస్ట్ ప్రొడ్యూసర్ భోగల్ ప్రసాద్ గారు. ఆయన సీనియర్ ప్రొడ్యూసర్స్లో సీనియరు, వాళ్ళ అబ్బాయి జూనియర్ ప్రొడ్యూసర్స్లో సీనియరు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో మంచి సినిమాలు ఇచ్చారు మనకి. అండ్ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ఇస్ ఎ బిగ్ హిట్. అండ్ దిస్ April 10th ఐఎమ్ షూర్ మా బేబీ వైష్ణవి ఉంది ఇక్కడ. అమ్మ నీ ఫిలిం ఎంత పెద్ద హిట్ బేబీ. అగైన్ ఈ సినిమా కూడా నువ్వు లక్కీ చామ్ అవ్వాలి, చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. సిద్ధు ఫ్యాన్స్, భాస్కర్ ఫ్యాన్స్, ఎస్విసిసి ఫ్యాన్స్తో పాటు సుమ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఎంత మాట అన్నారండి. మొన్నే బర్త్డే అయింది, మీరు రక్తదానం అది చేస్తారేమో అనుకున్నాను. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మ్యాడ్ స్క్వేర్తో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టేసి చాలా నింపాదిగా కూర్చున్నటువంటి మా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు కళ్యాణ్ గారు. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో, సినిమా ఎంతమంది చూశారో, కళ్యాణ్ గారి డాన్స్ ఎంతమంది చూశారు? నైరే నైరే ఒక రేంజ్ లో స్టెప్పులు వేసినటువంటి కళ్యాణ్ శంకర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఆ రోజు నేనే ఉన్నాను ప్రత్యక్ష సాక్ష్యం. అవును అవును ఫస్ట్ నుంచి. సో థ్యాంక్ యూ అండి. కాదు, ఇప్పటి నుంచి మీకు ఒక కొత్త ఇది పట్టుకుందనమాట. ఎక్కడికైనా వెళ్తే అంతకుముందు మాట్లాడమనేవాళ్ళు, ఇప్పుడు రాగానే డాన్స్ డాన్స్ అంటున్నారు. లేదండి, ట్విట్టర్లో నుంచి డైరెక్ట్గా థ్రెడ్స్ వస్తున్నాయి, నైరే నైరే ఇంకెప్పుడు డ్యాన్స్ అయిద్దరే అని. సో అందుకని ఫస్ట్ ఇక్కడికి వచ్చింది సిద్ధు మామ కోసం. బట్ కానీ ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ షేర్ చేసుకోవాలి సార్. బొమ్మరిల్లు మా కాలేజీలో ఉన్నప్పుడు మొత్తం ఒక జనరేషన్ అమ్మాయిలందరినీ స్పాయిల్ చేసినందుకు థ్యాంక్స్. హహా హాసిని అని చెప్పి మా క్లాస్లో అమ్మాయిలందరూ అట్లా తయారైపోయారు. దాని తర్వాత పరుగు సినిమా వచ్చినప్పుడు ఆ ఫాదర్ క్యారెక్టర్ చూసినప్పుడు సో హీరోది ఒక డైలాగ్ ఉంటుంది కదా సార్, నేను ఆనందం కోసం పరిగెట్టేటువంటి అమ్మాయిని చూసి ఆగిపోయానని. ఆరెంజ్లో వచ్చినప్పుడు ప్రేమ కొన్ని రోజులు ఉంటుంది, మనం ప్రయత్నం చేయాలని. సో అసలు ఆరెంజ్ సినిమా తర్వాత మొన్న నేను మళ్ళీ రీవిజిట్ చేసుకుంటుంటే మేమంతా రాస్తున్న ఆ సిల్లీ కామెడీ మీ తిక్కవారిపల్లి అని ఒక ఒంగోలు గీతలో ఒకటి ఉంటుంది సార్, అది బంగారాజు ఇల్లు ఎక్కడ అంటే ఎక్కడో అని చెప్పి. సో అలాంటి తిక్క కామెడీ రాసుకుంటున్నాం. మొన్న మాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో కూడా నువ్వు చెవిటి కప్పలాగే ఉండు అని మాలాంటి వాళ్ళందరికీ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. సో ఇది ఖచ్చితంగా మా సిద్ధుమామ ఒక దాంట్లో అన్నాడు, హిట్ ఫ్లాప్ మాకు తెలియదు, ఒక సిగ్నేచర్ ఉండాలని. ఆ సిగ్నేచర్ ఉన్న డైరెక్టర్. సో యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే నన్ను జలస్ చేసే మా రైటర్ మా సిద్ధు. మీరందరూ టిల్లు స్క్వేర్ టిల్లు చూశారు, టిల్లు కానీ మీకు సిద్ధు తెలుసు. టిల్లుకు 100 రెట్లు ఎక్కువ సిద్ధు. అదేంటి అన్నది మీరు జాక్లో చూస్తారు. ఆల్రెడీ అద్భుతంగా రెడీ అయింది అని చెప్పి ఉన్నాం. మా ట్రైలర్ సూపర్ ఉంది, ఐఎమ్ వెయిటింగ్. టిల్లుగా సిద్ధుని చూశారు, ఇప్పుడు జాగ్గా ఇంకా 100 times ఎక్కువ ఉండాలని, ఇంకా మళ్ళీ తొందరగా మా దగ్గర కూడా వచ్చేసి మన ఇద్దరు సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైష్ణవి గారు, సో సార్ ఇప్పటివరకు ఏ హీరోయిన్ చూపించినా అది అట్లా ట్రేడ్ మార్క్ లాగా ఉండిపోతుంది. సో మీరు ఆల్రెడీ బేబీతో సక్సెస్ కొట్టారు. సో ఇంకా మీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉండాలని, బేగం అందరూ లవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో ఆల్రెడీ ఒక 100 కోట్ల హీరో 100 కోట్ల హీరోయిన్ కలిసి సార్ మా బాపిరెడ్డి గారికి అద్భుతంగా డబ్బులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ శంకర్ గారు. ఆయన మళ్ళీ ఇంకో సినిమా తీసి ఆ సక్సెస్ ఫంక్షన్లో వచ్చి డాన్స్ చేస్తారు. అప్పటి వరకు మీరు అందరూ ఓపిక వెయిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే డైరెక్టర్ కార్తిక్ దండు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. విరూపాక్ష ఇదే బ్యానర్ నుంచి వచ్చినటువంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకొక బ్లాక్ బస్టర్ ఇదే బ్యానర్ నుంచి రెడీ అవుతుంది నాగ చైతన్య గారితో. జస్ట్ ఫస్ట్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు, అదిరిపోయింది. కంగ్రాచులేటింగ్ హిమ్. అండ్ ఎస్, అందరికీ నమస్కారం అండి. మీడియాకి వచ్చిన అందరికీ, గెస్టులకి. ప్రసాద్ గారు, బాపి గారు 2019 నుంచి నన్ను లాక్ చేస్తారు అక్కడే. సో విరూపాక్ష అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం స్టార్ట్ అవబోతుంది. విత్ ఇన్ 4 days వీఆర్ గోయింగ్ ఆన్ ఫ్లోర్స్. సో
బ్యానర్ గురించి ఆ, ఆ, అంటే ఇట్స్ లైక్ ఎ హోమ్ బ్యానర్. ఇంకా 2019 నుంచి సాగుతూనే ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా వదిలేలా లేరు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. విరూపాక్ష టైంలో నన్ను నమ్మి సినిమా చేసినందుకు. అండ్ భాస్కర్ సార్, మీ గురించి మాట్లాడే అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ రైటింగ్ సార్. అది బొమ్మరిల్లు, పరుగు, ఈవెన్ ఆరెంజ్ ఆ టైంలో సరిగ్గా ఆడకపోయి ఉండొచ్చు, బట్ మొన్న రీసెంట్గా ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ స్టామినా. సో ఐ లవ్ యువర్ రైటింగ్ సార్. సిద్ధు, ఇందాక రవి గారు చెప్పినట్టు దట్స్ ట్రూ అండి. ఎందుకంటే లైక్ సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు చాలామంది కొంతమంది ఉంటారు కదా క్రిటిక్స్, లేకపోతే బాగా ఒపీనియన్ ఉన్న వీళ్ళు ఏదైనా సినిమాకి వెళ్దామంటే ఆ సినిమా ఇది, ఈ సినిమా ఇది అని చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా నేను ఎప్పుడన్నంటే అరే సిద్ధు ఉంటే టాప్ టు బాటమ్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉన్నా వెళ్ళిపోవచ్చు సినిమాకి అని. సో దట్స్ అది అంత ఈజీ కాదండి రావడం. సో ఆ పేరు రావడం అంత ఈజీ కాదు. సో పవర్ హౌస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. వైష్ణవి గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. లాక్ చేసినా సరే ఎస్విసిసి మంచి లాకే చేశారు. మంచి సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ఫిల్మ్ విత్ నాగ చైతన్య గారు. అండ్ మిషన్ బటర్ఫ్లై మరొక్కసారి ఈసారి మిషన్ అవే కళ్ళు అంటూ సిద్ధుని ఈ కళ్ళు ఏంటో ఐడెంటిఫై చేయడానికని ఇక్కడికి వచ్చేసాము. ఆ కళ్ళు చూద్దాము. లెట్స్ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్. ఈ కళ్ళు ఎవరి కళ్ళు? అమ్మో ఏం అడుగుతున్నారు రోయ్. సుమా బ్రో, ఏంటి బ్రో ఇది? కాదు బ్రో, సరిగ్గా చూడండి ఒకసారి. మంచిగా మీతో వర్క్ చేసిన వాళ్ళే ఉండుంటారు ఇందులో. మీతో వర్క్ చేసిన వాళ్ళే ఉండుంటారు సిద్ధు. అది ఒక క్లూ నేను ఇచ్చేది మీకు. కింద వైష్ణవి, అందరికంటే ఫోర్త్. జాక్ సినిమా హీరోయిన్ ఈ వచ్చేసింది. సెకండ్ రష్మిక ఓకే అనుకుంటున్నా. ఓకే పైనది అట్లా ఐమోల్గా చూస్తుంటే క్యాచ్ చేయలేకపోతున్నాను నేను. అమ్మ కొంచెం ఇటు తిరిగి చూడమ్మా. సారీ అండి, చూడలేకపోతుంది. ఏజెంట్ కమ్ ఆన్. లాస్ట్ వైష్ణవి, సెకండ్ రష్మిక, ఫస్ట్ బాయ్స్. ఎవరు? రజీనా అంట. సాయి పల్లవి మన చందు మొండేటి గారు చెప్పుంటారు, ఎందుకంటే ఆయన. ఓకే, ఫస్ట్ సాయి పల్లవి. చందన్న మాట విని బెట్టేసేస్తున్నాను. Okay. సాయి పల్లవి గారు, రష్మిక గారు, లాస్ట్కి వైష్ణవి, థర్డ్ ఐ డోంట్ నో. నాగవంశీ గారిని అడగమంటున్నారు. నాగవంశీ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? పర్లేదు, నాగవంశీ గారు హెల్ప్ చేయొచ్చు ఈ విషయం. నాగవంశీ గారు ఏమన్నా నిర్మోహమాటంగా చెప్పేస్తారు. నాగవంశీ గారు చెప్తే చెప్పండి, లేకపోతే లేదంటారు. నాగవంశీ గారి స్టైల్లో. సో ఒక్కసారి మళ్ళీ చెప్పండి. రాధిక లేదా ఇందులో? లేదు, అదే ఫస్ట్ సాయి పల్లవి గారు, నెక్స్ట్ రష్మిక గారు, థర్డ్ ఎవరు? ఏడరా? అందరు గట్టిగా చెప్పండి. మూడోది ఎవరు? ఓకే, తమన్నా అండ్ ఫోర్త్ తమన్నా అండ్ సమాంత రెండు ఆప్షన్స్ చెప్పారు మూడో దానికి. సో అలా స్లాష్ పెడదాం. మా మిషన్ మా ఇష్టం, మేము ఎట్లా చేసుకుంటాం, మీలో లేదు మధ్యలో. కానీ కళ్ళు మాత్రం వాళ్ళవే. ఒక్కసారి చూద్దాము మిషన్ అవే కళ్ళు అకంప్లిష్ అయ్యిందా లేదా. మిషన్ అవే కళ్ళు ఎన్ని కరెక్ట్ చెప్పారు? ఆన్సర్స్ ప్లీజ్. గుంటూరు టాకీస్ లో చేసినటువంటి రష్మి, టోటల్ ఫెయిల్. కృష్ణ అండ్ శ్రీలాలో చేసిన శ్రద్ధ, అయ్యో పాపం డీజే టిల్లు రాధిక, నేహా అండ్ ఫైనలీ జాక్ నుంచి వైష్ణవి. అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నేను ఏ సినిమా అయితే చేస్తున్నానో ఎంత క్లియర్గా ఉన్నాను చూడండి ఆ సినిమా గురించి. నేను లాస్ట్ వైష్ణవి కరెక్ట్గా చెప్పాను నేను. మిగిలినవన్నీ మర్చిపోతారు. అంటే రాధికనే మర్చిపోతారా మీరు? ఓకే, ఎనీవే సూపర్, థ్యాంక్ యూ. కొన్ని క్వశ్చన్స్, మీరు ఒక 1 వీక్ సీక్రెట్ మిషన్లో వెళ్ళాలి అనుకుంటే ఎవరిని మీతో పాటు తీసుకొని వెళ్తారు? ఒకళ్ళనే తీసుకొని వెళ్ళగలుగుతారు. సీక్రెట్ కదండి, చెప్తే బాగోదండి అది. ఓకే, మేము పబ్లిక్ స్పేస్లో అడిగాం కాబట్టి
మేము ఎంతకన్నా అడిగితే బాగుండదు. మేము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, మీ ఫోన్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ గురించే మాట్లాడాలి అనుకుంటే ఆ గ్రూప్కి ఏం పేరు పెడతారు? ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరు నా గ్రూప్లో అకామిడేట్ చేస్తారు? అడ్మిన్ వంశన్న నెక్స్ట్ మా బీవీఎస్ రవి అని ఉంటాడు దాంట్లో. ఎందుకంటే హీఈస్ ఎ బూట్ క్యాంప్, ఆల్ క్యాంప్స్ నుంచి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, తర్వాత మీరండి, మీరు అసలు గాసిప్స్కే చాలా దూరంగా ఉండేది నేను. అక్కడికి వెళ్ళామా స్పాన్సర్ చిచి మీకు గాసిప్ తెలుస్తుందని మిమ్మల్ని పెట్టట్లే, గాసిప్ క్రియేట్ చేసేదే మీరు, ఓ అందుకే మిమ్మల్ని పెడుతున్నాను. ఇలాంటి పేరు మనకు కూడా ఉందా? సో చాలు. అండ్ ఆ, నేను జస్ట్ అలా ఉంటాను అంతే. అయితే గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది. అంతే. వంశీ గారు అడ్మిన్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మా బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు లేరా? లేదండి, పాపం ఆయన చాలా క్లీన్, మేము కొంచెం కరప్ట్, ఆయన చాలా క్లీన్. ఓకే, డీజే టిల్లు టైం రిలీజ్కి నర్వస్గా ఉన్నారా లేక జాక్కి ఎక్కువ నర్వస్గా ఉందా? టిల్లు స్క్వేర్కి ఎక్కువ నర్వస్గా ఉన్నానండి, రెండు కాదు. జాక్ కాన్ఫిడెంట్గా ఉన్నాను, టిల్లు 1 కూడా కాన్ఫిడెంట్గా, టిల్లు స్క్వేర్కి ఎక్కువ నర్వస్గా ఉన్నాను నేను. ఓకే, సో జాక్ ఫుల్ కాన్ఫిడెంట్. April 10th థియేటర్స్లో కలుద్దాం. Absolutely. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిద్ధు. మిషన్ అకంప్లిష్డ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వేదిక మీదకి చందు మొండేటి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చందు గారు రీసెంట్గానే తండేల్ సినిమాతో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని కొట్టారు. కార్తికేయ లాంటి సినిమాని మనకు అందించారు. అండ్ చందు గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. హలో అండి. హలో భాస్కర్ గారు. హలో అండి. నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలన్నమాట. అందరూ అలాగా కొత్త డైరెక్టర్స్ అందరూ మీ గురించి చెప్పారు. 2007లో నేను డైరెక్టర్ బుజ్జన్నతో పాటు మీరందరూ ఉండగా, రవి గారు అందరూ ఉండగా మీ స్క్రిప్ట్ డిస్కషన్స్ అప్పుడు వచ్చేవాడినండి. సో ఐ యూస్ టు సిట్. ఒక అంత పెద్ద డైరెక్టర్ని దగ్గర ఉండి చూడడం నేను ఫస్ట్ టైం అప్పుడే మాట. సో దగ్గర నుంచి చాలా ఆశ్చర్యంగా చూస్తుండేవాడిని. ఒకరోజు అలాగా మనం అందరం ఒక మూవీకి వెళ్ళాం. ఆ మూవీకి వెళ్ళినప్పుడు మీ కార్ సివిక్, అప్పుడు ఫ్రంట్లో కూర్చున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఆ ఏరోడైనమిక్స్ కానీ అదేదో కాక్పిట్లో కూర్చున్నంత ఫీలింగ్ వచ్చిందండి. ఓహో, ఇలాంటి కారు కొనాలంటే బొమ్మరిల్లు కొట్టాలా అనేది నా ఫీలింగ్ అన్నప్పుడు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఆ రైడ్ వేసినందుకు. అంటే ఇది ఎలాగైనా కొనాలనుకున్నాను. అండ్ థింగ్ ఏంటి అంటే, నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే నాగవంశీ గారు ఇచ్చిన డబ్బులతో నేను వెళ్ళి సివిక్గా కొనుక్కున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అలాంటిది మీ ఈవెంట్లో ఇలా గెస్ట్గా రావడం అనేది ఐఎమ్ సూపింగ్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఏ మూవీ అయినా నేను మార్నింగ్ షో అది 3:00కైనా 2:00కైనా ఎప్పుడైనా ఫస్ట్ నేను చూసేసి తర్వాత అది బాగుంటే నేను మా వైఫ్ తర్వాత చూడడం అలవాటాను. కానీ మన స్టార్ బై సిద్ధు మూవీ మాత్రం మా వైఫ్ మార్నింగ్ షోకి వచ్చిందన్నమాట. వచ్చి జనరల్గా నేను హడావుడి చేస్తుంటాను, గట్టిగా కేకలు పెడుతుంటాను, నన్ను కంట్రోల్ చేస్తుంది ఆవిడ. మీ మూవీ చూస్తూ ఆవిడ కావాలి చేస్తుంది అన్నమాట. సో ఇట్ వాజ్ లైక్ ఇందాక వాళ్ళందరూ అన్నట్టు మీరేంటంటే యువర్ హౌస్ హోల్డ్ నేమ్. ఎంత అంటే మావాడితో ఒక సినిమా చేయి, మావాడితో ఒక సినిమా చేయని అడుగుతుంటారు, ఇంక్లూడింగ్ మై వైఫ్ అనమాట. సో హ్యాపీ. అంటే ఆ ట్రావెల్ అంతా నాకు తెలుసు. అండ్ సేమ్ విత్ వైష్ణవి, కంగ్రాచులేషన్స్. అండ్ బీయింగ్ ఎ తెలుగు గర్ల్, సో హ్యాపీ. అండ్ బాపీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, నేను సుధీర్ బాపీ అందరం అండి. అండ్ కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మ్యాడ్ స్క్వేర్ అది ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ అలాంటి సినిమాలే రావాలబ్బా, చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ గల్లండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు. థ్యాంక్ యూ. ఓకే, సో మ్యాడ్ స్క్వేర్ గురించి ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తీసేటువంటి సినిమా కంటెంట్ మీద మంచి కాన్ఫిడెన్స్తో ఆయన ఏ లెవెల్కైనా వెళ్ళిపోతారు. అందుకనే ఆయన సినీ ప్రేమికుడు మోర్ దెన్ ఎ ప్రొడ్యూసర్. కంగ్రాచులేటింగ్ హిమ్. ఈ మధ్య మీకు కొత్త పేరు పెట్టాం, సినీ ప్రేమికుడు. అది అనుదీప్ గారు పెట్టినటువంటి పేరు. హాయ్ సార్. వీళ్ళందరూ చెప్పినంత ఎక్స్పీరియన్స్ ఏం లేవు, కానీ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి. బొమ్మరలు చూసిన తర్వాత మా చెల్లికి హాసిని అని పేరు పెట్టాం మేము. హారిక హాసినిలో హాసిని బొమ్మరలు చూసిన తర్వాత పేరు పెట్టాం. అలా ఆయన అన్నట్టు చాలామంది పెట్టినట్టున్నారు. రాళ్ళల్లో ఒకళ్ళు మా చెల్లికి మేము కూడా అలా పేరు పెట్టాం. బొమ్మరలు ఇంటర్వెల్ సీక్వెన్స్ కనీసం ఒక 1000 సార్లు చూసి ఉంటానండి నేను కాలేజీలో ఉండగా. అంత ఆ బొమ్మరలు సినిమా అలా స్టాంప్ పడిపోయింది మా అందరికీ. మళ్ళీ మీరు మా సిద్ధుతో సినిమా తీస్తూ ఆ ఫంక్షన్కి నేను రావడం ఇట్స్ అ గ్రేట్ ప్రెషర్ యాక్చువల్లీ. ఇక సిద్ధు గురించి మీ అందరికి తెలుసు కదా, టిల్లు స్క్వేర్ అని టెన్షన్ పడ్డానని చెప్తున్నాడు, కానీ టిల్లు స్క్వేర్లో మీరు ఏదైతే సిద్ధు రొమాన్స్ ఇవన్నీ అనుకుంటున్నారో దానికి 10 రెట్లు ఉంటుంది జాక్లో.
ఇంటర్వెల్లో లాస్ట్ షాట్ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూశారు కదా, ఎటకారం చేయడం వైష్ణవితో, అలాంటివి ఒక 10 సీక్వెన్స్లు ఉన్నాయి జాక్లో. సో జాక్ ఇది చూపించినట్టు యాక్షన్ ఇదే అనుకుని మోసపోకండి. ఈ సిద్ధు అమ్మాయిలు, ఆ టీజింగ్లు, అమ్మాయిలను కలపడడం, అమ్మాయి మోసం, ఇవే ఉంటాయి మళ్ళీ జాక్లో కూడా. హ్యాపీగా నవ్వుకుంటానికి వెళ్ళండి జాక్కి. ఏంటి సిద్ధు సినిమా ట్రైలరు యాక్షన్ సినిమా జాక్ అనుకుంటున్నారేమో. సిద్ధు ఎప్పుడు చేసిన కామెడీ మిస్ అప్పుడు అసలు ఫైట్లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అదే కామెడీ ఉంటుంది. చక్కగా నవ్వుకుంటానికి సినిమాకి వెళ్ళండి. మొన్న మ్యాట్ స్క్వేర్ ఈ 2 వారాలు నవ్వారు, నెక్స్ట్ 2 వారాలు జాక్కి నవ్వాలి. అలా దానికి ప్రిపేర్డ్గా వెళ్ళండి హ్యాపీగా. ఖచ్చితంగా నవ్వుతారు, అది మా అందరికీ తెలుసు. ఎందుకంటే నేను దీనికి మళ్ళీ కూడా చెప్తున్నాను, మా ఎడిటర్ మళ్ళీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా గురించి. మేము చూడలేదు కానీ ఇంకా మా ఎడిటర్ చూసాడు, నవీన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తను కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే సినిమా బాగుంటుందని మాకు ఎట్టి నమ్మకం. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా మార్నింగ్ షో హ్యూజ్ ఓపెనింగ్తో సిద్ధుకి పెద్ద సినిమా ఇవ్వండి. సిద్ధు అంటే మా తమ్ముడు, మీ అందరికీ తెలుసు, అతనికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. బాబీబాయ్ ఎక్కడున్నారు, కనబట్టలేదు, నాలాగే ఇక్కడ దాక్కున్నట్టున్నారు. మీకు పెద్ద హిట్ రావాలి విరూపాక్ష తర్వాత. మీరు ప్రసాద్ గారు ఈ వయసులో ఆయన పెట్టే ఎఫర్ట్ సెట్లో ఇవన్నీ కనబడుతూ ఉంటాయి జాక్లో, ఇప్పుడు ట్రైలర్లో చూసినట్టు. మీ అందరికీ పెద్ద హిట్ రావాలని గట్టి కోరుకుంటున్నాను. వైష్ణవి ఇప్పుడు మా నెక్స్ట్ సినిమా హీరోయిన్. ఇప్పుడు దాకా పద్ధతిగా చూశారు వైష్ణవిని, మేము చాలా మాస్గా రాగా చూపిస్తాం నెక్స్ట్. సో లాస్ట్గా పద్ధతిగా చూడండి. మా సినిమాలో ఆ అమ్మాయి అన్ని ఇంకా బూతులు ఇవన్నీ మామూలుగా ఉంటాయి, ఈసారి మోడర్న్ బూతులు ఉంటాయి అన్నీ ఈసారి. సో లాస్ట్గా పద్ధతిగా చూడండి దీంట్లో. నెక్స్ట్ ఇంకా మనం చాలా బ్యాడ్గా చూపిద్దాం ఆ అమ్మాయిని. సో నేను మీకు సినిమాకి వెళ్ళటానికి కన్వే చేయడానికి మ్యాక్సిమం జాక్ గురించి కన్వే చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేమ్ టు సేమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఎంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తారో అదే కాన్ఫిడెన్స్తో ఇంకొక బ్యానర్ గురించి వారు వచ్చి మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు ప్రపంచ వింతల్లో ఇంకోటి ఏంటంటే వంశీ గారు కుదురుగా ఒక చోట కూర్చొని ప్రోగ్రామ్ అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇది ప్రపంచ వింతల్లో ఇంకొక వింత. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ అలాగే కమింగ్ టు అవర్ వెరీ బ్యూటిఫుల్ వైష్ణవి చైతన్య. నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు నా రేంజ్ ఏంటో చూపిస్తాను అనేటువంటి ఆ సెంటెన్స్కి అక్షర సత్యంలాగా అనిపిస్తూ ఉంటుంది మన వైష్ణవి చైతన్య. తనకంటూ హార్డ్ వర్క్తో, సిన్సియారిటీతో, ఒక డిసిప్లిన్తో ఈ రేంజ్ వరకు వచ్చి ఎన్నో సినిమాలు చేస్తున్నటువంటి వైష్ణవి, విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ లెట్స్ హ్యావ్ అ మ్యాషప్ వీడియో ఆన్ వైష్ణవి చైతన్య ప్లీజ్. నేను ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు, యూట్యూబర్గా ఉన్నప్పుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు స్ట్రగుల్ ఇస్ ఆల్వేస్ దేర్. ఇలా పొగుడుకుంటున్నా అని కాదు, నేను ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాను. మంచి బిల్డప్ షాట్, బీజిఎం, స్లో మోషన్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఒక మూవీకి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినాను. సో అప్పుడు నాకు క్యారవాన్ లేదు, ఐ నీడ్ టు యూజ్ రెస్ట్ రూమ్. ఏడ్కి పోవాలి తెలియదు, సెట్ ఉంది, ఇల్లు ఆడంతా షూట్ చేస్తున్నారు, అక్కడ ఎక్కడుందో తెలియదు, నాకు ఎవరు లేవు. ఇంకొక సీనియర్ యాక్టర్కి క్యారవాన్ ఇచ్చినాను అనమాట. వాళ్ళ అసిస్టెంట్ని అడిగినాము, కెన్ వీ జస్ట్ యూజ్ యువర్ వాష్రూమ్, ఇట్లా పోవచ్చా ఒక 5 minutes అంటే, నో అక్కడ పోయి అడగండి ఎవరినైనా, అట్లీస్ట్ ఫర్ చేంజ్ మ్యామ్, అట్లా చేంజ్ చేసుకోవడానికైనా వేరే దగ్గర మాకు స్కోప్ లేదు చేంజ్ చేసుకోవడానికి, అక్కడ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సెట్ అంత ఉంది కదా, అక్కడ స్కోప్ లేదండి, మీ క్యారవాన్ యూజ్ చేసుకోవచ్చు అంటే, లేదు టాక్ టు ద అసిస్టెంట్ డైరెక్టర్, యూఆర్ నాట్ అలౌడ్ అన్నారు. లోపల మాత్రం ఒకటే ఉంటుండే, వస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది, పర్లేదు అని చెప్పి వెయిట్ అయితే 100% చేసిన. అవన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత టుడే ఇట్స్ వర్త్ ఇట్. ఫస్ట్ సినిమాకే ఇంత వర్సటైల్ క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టర్, అన్ని వేరియేషన్ చూపించాలి, ఫిజికల్ చేంజ్ చూపించాలి. సినిమా ఇంత మంచిగా వచ్చిన కారణం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఇస్ దిస్ గర్ల్ వైష్ణవి. తిరిగి కొట్టేంత బలం లేదనే కదరా మీకు ఈ కొవ్వు. మీ అంత బలం లేకుండొచ్చు, కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు. And I see the film, she's done such a beautiful job, such a strong job. వైష్ణవి చాలా 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 బాగా చేసావు, షాక్ ఇచ్చావు. ఇది ఎక్కడ ఎవరు వేసినా కూడా నువ్వు పలికిచ్చినట్టు, ఒక తెలుగు అమ్మాయి పలికిచ్చినట్టు ఇంకా అది పలకదు, అంతే, అంత బాగా. వైష్ణవి కాలింగ్ ఫ్రమ్ ఒరిజినల్ ఫోన్. గ్లామర్, డీ గ్లామర్ ఎలాగైనా చేయగలుగుతారు, అత్యద్భుతంగా చేస్తారు. అత్యంత సహజమైన నటి జయసుధ గారు. అలాంటి జయసుధ గారిని మళ్ళీ తలపించే యాక్టర్ ఎవరైనా వచ్చారంటే ఇంతవరకు నాకు తారసపడలేదు. ఈ పిల్ల యూట్యూబర్, ఈ పిల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఈ పిల్ల ఇన్ఫ్లుయెన్సర్,
ఏం చేస్తుంది, మెయిన్ లీడ్ వచ్చింది చేయదు, కాని పని పిల్లతోని అని తీసి పడేసిన రోజులు ఉన్నాయి. వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ అయితే దొల్లగొచ్చింది. అందరూ అబ్బాయిలు క్రష్ లా మారిపోద్ది వైష్ణవి చైతన్య. ఫస్ట్ టైం మూవీ అయినా కానీ చాలా బాగా యాక్ట్ చేసింది. ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ డెవలప్ లో చూసినప్పుడు అయితే కొంచెం ఆమెకి ఫ్యాన్ అయిపోయాను. మూవీ చూసిన తర్వాత ఇంకా ఫ్యాన్ అయిపోయాను. ఈ లెవెల్ యాక్టింగ్ అమ్మాయి చూపించిందంటే ఇట్స్ వండర్. వైష్ణవి చైతన్య చాలా బాగా యాక్టింగ్ చేసింది. హీరోయిన్ చేసిందన్న ఏమి యాక్టింగ్ అన్న అసలు. ఒక సినిమా ఉంటది, ఆ సినిమా మొత్తంలో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక హాఫ్ మినిట్ కనిపిస్తుండే. నేను ఫస్ట్ హాఫ్ మినిట్ కనిపిస్తేనే నేను మొత్తం నాకు కాందాన్ని తీసుకుపోయి వాళ్ళకి టికెట్లు బుక్ చేసి థియేటర్కి తీసుకొని పోతుండే. అట్లాంటిది ఇప్పుడు నా సినిమా, నేను ఓవరాల్ మూవీ మొత్తం నేనే ఉన్నా. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఈ 2023 కొట్టాలని నా కోరిక. The winner for Best Debutant Actress Telugu goes to Vaishnavi Chaitanya for Baby. దీనికోసమే కదా అరే బై లైఫ్లో కావాల్సింది ఇది కదా అని అనిపించింది నాకు ఆ రోజు. ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకా హ్యాపీగా ఉండబోయే రోజులు కూడా వస్తున్నాయి. నేను మిమ్మల్ని ఫుల్ హ్యాపీ చేస్తా, ఇది నా ప్రామిస్. మై డార్లింగ్, మన బేబీలో మనల్ని అందరినీ ఒక ఊపేసిన ఈ అమ్మాయి ఇందాక చూస్తుంటే ట్రైలర్ లో చాలా చక్కగా ఉంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్ లీడ్ చేస్తుందో నాకు తెలియదు ప్రతాప్, కానీ నిజంగా అర్జున్కి ఏమైనా అయితే దివ్యావతి వల్ల దానికి రెస్పాన్సిబిలిటీ నాది కాదు, నీది. వైష్ణవి నాగదేవత, వైష్ణవి లవ్ మీ ఇఫ్ యు డేర్ తో చాలా చక్కగా నీ నటన పట్టిమ చూపించావు. వైష్ణవి మగాళ్ళ గుండెల మీద కాదు, రేపు బాక్స్ ఆఫీస్. భాగ్యనగరం అంతా మనదే మనదే. జర్నీ అండి, మేము ఎక్కడి నుంచి అయితే వచ్చినామో దానికంటే వర్స్ట్ ఇంకేం లేదు మా లైఫ్లో. ఐ థింక్ అదే నా మోటివేషన్. ఇవాళ డే యాక్టింగ్ ఇస్ ఎవ్రీథింగ్. దునియాతో పని లేదు ఇంకా, పదవే పదవే. What an amazing journey. Oh my God. From YouTube to influencer to being a beautiful heroine and winning so many awards and rewards, అన్నిటికన్నా మించి అందరి మనసుల్ని గెలుచుకున్నావు. వైష్ణవి చైతన్యని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వైష్ణవి, జాక్ సినిమాలో మనకి కనిపించి ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి వైష్ణవి బేబీ సినిమాలో మనందరం ఎంత ఎంటర్టైన్ అయ్యామో తెలుసు. సో ఇప్పుడు జాక్ April 10th రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా విషింగ్ హర్ సూపర్ సక్సెస్. కొంచెం ఏవి చూసి ఎమోషనల్ అయ్యావులే, మళ్ళీ అంతా గుర్తొచ్చింది పాత రోజులన్నీ, రైట్? యా, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఏవి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. హౌ డస్ ఇట్ ఫీల్ అక్కడి నుంచి కమింగ్ టు టుడే? అమేజింగ్ అక్క, నేను దానికంటే మించి ఇంకేం చెప్పలేను. ఐఎమ్ జనరలీ అ వెరీ ఎమోషనల్ పర్సన్, బట్ ఇది చూసినాక మై హార్ట్ ఇస్ సో హెవీ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ద ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్ విత్ యువర్ ప్రెజెన్స్. సో ఎస్, ప్రీ రిలీజ్ అనగానే సినిమా రిలీజ్ అవుతుంది అన్న ఎక్సైట్మెంట్ ఎంత అయితే ఉంటుందో, సినిమా అయిపోయింది అన్న టెన్షన్ అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా అంతే ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమాకి నేను వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్గా నేను ఫీల్ అవుతున్నా. గ్రేట్ యాక్టర్స్తో పనిచేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది, గ్రేట్ టెక్నీషియన్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఐ థింక్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్ దిస్ ఎక్స్పీరియన్స్. భాస్కర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు మీ డైరెక్షన్లో వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు. మనందరికీ తెలుసు భాస్కర్ సార్కి ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని. ఆయన సినిమాలు అన్నిట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ రాస్తారు. ఈ సినిమాలో కూడా మా క్యారెక్టర్స్ అంతే యూనిక్గా అంతే డిఫరెంట్గా డిజైన్ చేశారు. నేను ఫస్ట్ నాకు ఫుల్ డౌట్స్ ఉంటుండే, మీ దగ్గరకు వచ్చి అడగడానికి కొంచెం టెన్షన్ పడుతుండే. బట్ థ్యాంక్ యూ, నాకు చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించి అండ్ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని పర్ఫామ్ చేసే ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు సెట్లో ఒకటే గోల్ ఉంటుంది ఎప్పుడు,
మా డైరెక్టర్ని నా పర్ఫార్మెన్స్తో హ్యాపీ చేయాలి, ఒక స్మైల్ తీసుకురావాలి ఫేస్లో అని. ఐ హోప్ నేను ఆ స్మైల్ మీ ఫేస్లో తెచ్చే ఉంటాను. హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ చేసే ఉంటాను అనుకుంటున్నా. ఎప్పుడైనా మిమ్మల్ని సతాయించి ఉంటే ఐఎమ్ సో సారీ, ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ దిస్ సినిమా. చాలా ప్లెజెంట్గా, బ్యూటిఫుల్గా, కంఫర్టబుల్గా అయిపోయింది షూట్ అంతా. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండే సెట్లో అంతా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. విజయ్ సార్, our DOP సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. ప్రతి ఫ్రేమ్లో మంచిగా ఒక రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసి అమేజింగ్ విజువల్స్ని మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ, లిరిసిస్ట్కి, మాకు జాక్కి సెట్ అయ్యే అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సిద్ధు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ కోస్టార్. మీ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది. యూ ఇన్స్పైర్ మీ అ లాట్. యువర్ టాలెంట్, యువర్ నాలెడ్జ్, యువర్ థింకింగ్ టువర్డ్స్ సినిమా. ఎవ్రీ టైమ్ సినిమానే ఉంటుంది. ఎవ్రీథింగ్ యూ డూ, అందులో నుంచి ఏదో ఒక ఇన్స్పిరేషన్ నాకు వస్తుంది. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. మీరు సెట్లోకి వచ్చేటప్పుడు ద ఎనర్జీ దట్ యూ స్ప్రెడ్, ద ఎనర్జీ దట్ యూ గెట్ విత్ యూ ఇస్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. యూ ఆర్ అ సూపర్ క్రేజీ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూ. నాకున్న ఈ జర్నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎన్నో డిఫరెంట్ సినిమాలకు మనం పనిచేస్తాము, ఎంతోమంది డిఫరెంట్ పీపుల్తో మనం పనిచేస్తూ ఉంటాము. వాళ్ళందరిలో కామన్ ఏంటంటే ద ప్యాషన్ దట్ దే హ్యావ్ టువర్డ్స్ సినిమా, ద ప్యాషన్ టు వర్క్ టు మేక్ ద గుడ్ సినిమా. అది చాలా ఇన్స్పైరింగ్గా, చాలా మోటివేటింగ్ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇవాళ సినిమా షూట్ అయ్యేంత వరకు ఒక లెవెల్ అయితే, సినిమా అయిపోయిన తర్వాత మూవీ ల్యాండ్ అయ్యేంత వరకు చాలా హార్డ్ వర్క్ అండ్ చాలా స్ట్రగుల్ ఉంటుంది ఆ పీరియడ్. అది నేను మా టీం అందరూ కష్టపడుతుంటే నేను చూస్తున్నాను. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎంత అలసిపోయినా కానీ ఒక డే వెల్ స్పెంట్ అన్న ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్తో వాళ్ళు ఇంటికి వెళ్తారు అండ్ మళ్ళీ వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. దట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. April 10th మా సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్స్లోకి వస్తుంది. మీ అందరికీ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాము. మీ నుంచి అంతే సపోర్ట్ అండ్ లవ్ మాకు, మా టీంకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ వెరీ సో అక్క, థ్యాంక్ యూ ఫస్ట్. ఇంత క్రేజీ ఎనర్జీ మీ నుంచి ఎప్పుడు క్యారీ చేస్తుంటారు మీరు. దే పేడ్ నో. థ్యాంక్ యూ సో మచ్. బట్ యా, మీ జర్నీ చూసి ఇంకా చాలామంది అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యి ఇలాగే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. నేను మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, వచ్చిన బాయ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎక్కడికన్నా అది పాపం తను రావాలి, బాంబేలో ఉన్నాడు, రానా నాయుడు డబ్బింగ్ చెప్తున్నాడు సీజన్ 2కి. 5:30కి ఫ్లైట్ ఏదో ఉంది, అది మిస్ అయింది. 7:55 అట్లా చిన్న పంచాయతీ అది జరిగిందిలే బేసిక్గా. బట్ థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అందరినీ చూస్తేనే నాకు ఎనర్జీ, మా అందరు యాక్టర్స్కి కూడా. మీరు లేకపోతే మేము లేము. సో థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఉన్నారు మా టీంలో, చాలామంది గురించి మాట్లాడాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ మర్చిపోకముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా ఇంటర్వ్యూస్ చేశాను, చాలా ప్రమోషన్స్ చేసాం, అన్నీ చేసాం. ఎక్కడో సుమా గారు లేరు అనేది ఒక చిన్న ఫీలింగ్ అలా ఉండిపోయింది. బట్ ఇవాళ అది ఫుల్ అయిపోయింది. కాదు, నేను జెన్యున్గా చెప్తాను, ఏ సినిమాకైనా ఫస్ట్ టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోటే చేసాం మేము. సెంటిమెంట్ కింద మీతోటే స్టార్ట్ చేస్తాం. అలా ఉంది మీ హ్యాండ్, మీ టైం నడుస్తుంది అలాగా.
సో ఐఎమ్ హ్యాపీ ఫైనలీ ఈ ఈవెంట్కి మీరు వచ్చారు. మాకేంటంటే మీరుంటే ఏంటంటే ప్రమోషన్స్ కరెక్ట్గా జరిగాయి అన్న ఫీలింగ్ అనమాట. సుమగారు లేకపోతే ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది. సో బేసిక్గా ఇవాళ వచ్చిన గెస్ట్ల అందరి గురించి కూడా నేను మాట్లాడాలి. ఫస్ట్లీ మా రవణ ఎక్కడ ఉన్నారు? బివిఎస్ రవి గారు వెళ్ళిపోయారా? ఉన్నారా? రవణ వెళ్ళిపోయారు, రైట్. మా రవణ, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా పైకెత్తేసారు నన్ను ఆయన మాటలతోటి. ఐ రియలీ హోప్ ఆయన అన్నంత స్థాయికి చేరి ఐ మేక్ హిస్ వర్డ్స్ కమ్ ట్రూ. బట్ అంత లవ్ అండ్ అంత సపోర్ట్ ఇవ్వడం చాలా రేర్ ఎక్కడైనా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి. అలాగే కార్తిక్, నేను విరూపాక్ష సినిమా చూసినప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా, గుహలోకి వెళ్ళిపోతే వాడు ఎవడో ఇలా మెడకాయని కొరికేస్తుంటాడు ఒక సీన్లో. నేను ఆ సీన్ చూసిన తర్వాత నేను కార్తిక్ గారికి ఫోన్ చేసి చెప్పా, బ్రో సినిమా ఎలా ఉందంటే మధ్యలోంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది నాకు, అంటే నాకు అంత భయం వేసిందని. సో ఐ థింక్ హీస్ అ టెరిఫిక్ ఫిల్మ్ మేకర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. చందన్ ఒక సినిమా బాకీ ఉన్నాడు నాకు, అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు ఆ విషయం అదేంటని. బట్ కంగ్రాచులేషన్స్, కన్సిస్టెంట్గా మీరు బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేస్తున్నారు కార్తికేయ అండ్ నౌ దిస్ మొన్న చైతన్యతో చేసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివ్ మీ యువర్ సపోర్ట్. కళ్యాణ్ మామ ఏసేజ్గా స్టెప్ ఏదో గోల్ తీరిపోద్ది అంతేలే మామ, నా పాటకి ఎందుకు వేస్తావు నువ్వు. బట్ థ్యాంక్ యూ కళ్యాణ్ నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా నాకు టిల్లు స్క్వేర్ రైటింగ్లో చాలా హెల్ప్ చేశాడు. తన కూడా ఎక్స్ట్రాడినరీ రైటరు. సో కంగ్రాచులేషన్స్. సీక్వెల్ హిట్ కొట్టిన ఇద్దరు మనమే సీక్వెల్ హిట్ కొట్టిన వాళ్ళం. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఫైనలీ ఏంటి మా వంశన్ వెళ్ళిపోయారా? వంశన్న వచ్చి యాటిట్యూడ్ చింటూ వెళ్ళిపోయాడు. మా వంశన్న థ్యాంక్ యూ సో మచ్. ఆయన కూడా వచ్చినందుకు, ఇంత సపోర్ట్ చేసినందుకు. నన్ను ఫస్ట్ నమ్మి సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆయన, కన్సిస్టెంట్గా నాతో సినిమాలు తీస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే డెఫినెట్లీ దానికి వన్ ఆఫ్ ద కీ రీజన్స్ మా సితారా వంశీ గారు. ఫైనలీ జాక్. టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్, ఆ ఎఫెక్ట్ తగ్గకుండా ఉండాలి, కానీ మళ్ళీ అదే సినిమా చేశాడరా అని ఎవరు అనకూడదు, వేరే ఏదో ఒక కొత్త జానరా ట్రై చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ థాట్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి బాపి గారు అండ్ ప్రసాద్ గారు భాస్కర్ గారిని తీసుకొచ్చారు. వితౌట్ ఎనీ డౌట్ ఆయన నాకు నరేషన్ ఫినిష్ చేసిన నెక్స్ట్ మినిట్ నాకు తెలుసు టిల్లు స్క్వేర్ తర్వాత చేయాల్సిన సినిమా ఇదే అని. నేను అంత క్లియర్గా ఉన్నాను ఈ సినిమా గురించి డే 1 నుంచి. భాస్కర్ గారి గురించి ఐ కమ్ టువర్డ్స్ ది ఎండ్. బట్ ఐ థింక్ రేపు ఒకవేళ 10th రిలీజ్ అవుతుంది ఈ సినిమా, బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ దాని కంప్లీట్ క్రెడిట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతే మా ప్రసాద్ గారికి అండ్ బాపి గారికి వెళ్తుంది. ఎందుకంటే ప్యూర్గా నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు ఈ సినిమాని వాళ్ళు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో మీరు సినిమా చేసినందుకు, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. మా సినిమాలో మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేశారు. అచ్చు అండ్ సురేష్ బొబ్బిలి ఇద్దరు మంచి సాంగ్స్ డెలివర్ చేశారు మాకు. అలాగే శామ్ సిఎస్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. అండ్ వైది అని ఒక కొత్త అబ్బాయి, తను కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. డెఫినెట్గా మీరు రేపు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు మేము తీసిన సినిమాని ఇంకా చాలా చాలా ఎత్తి పైకి పెట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వాళ్ళు. ఎస్పెషలీ వైది ఇస్ అ వెరీ టాలెంటెడ్ కిడ్. థ్యాంక్ యూ వాళ్ళకు కూడా. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సినిమాకు ఎడిటర్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం యాక్చువల్లీ చాలామందికి తెలియదండి. బట్ టిల్లు స్క్వేర్ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వడానికి నవీన్ నూలి అనే ఎడిటర్ మా బ్రదర్ ఆల్మోస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆయన లేకపోతే ఈ మీరు ఇక్కడ చూస్తున్న సినిమాలు, మీరు చందు అన్న మొన్న తాండేల్ సూపర్ హిట్ అవ్వడానికి కూడా నవీన్ అన్ననే ఎడిటర్ దానికి. సో మీరు చూసే చాలా సినిమాలు, మ్యాడ్ స్క్వేర్కి కూడా నవీన్ అన్న ఎడిటర్, మ్యాడ్కి నవీన్ అన్న ఎడిటర్, మీరు చూసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్కి తనే ఎడిటర్. చాలా తక్కువ మాట్లాడతాం మనం ఎడిటర్స్ గురించి, బట్ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు లేకపోతే డైరెక్టర్లకు అసలు కాళ్ళు చేతులు పనిచేవి ఏం చేయాలో. అలాగే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి అండి, ఈ సినిమా కూడా తనే ఎడిటరు. అంతే ఫాస్ట్గా, అంతే క్రిస్ప్గా, మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా కట్ చేశాడు ఈ సినిమాని. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ బికాజ్ అగైన్ టిల్లు స్క్వేర్ వర్కౌట్ అవ్వడానికి చాలా పెద్ద రీజన్ ఆయన. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఆయనతో కలిసి పనిచేయడం. నెక్స్ట్ వైష్ణవి, ఇందాక తను ఏవి చూసినప్పుడు ఆల్మోస్ట్ నాకే జుట్టు నుంచుంది చేతుల మీద నాకు. బేబీ సినిమా చూసిన వెంటనే వీ వర్ వెరీ క్లియర్ దట్ వైష్ణవి జాక్లో హీరోయిన్ అని.
అండ్ ఇందాక వైష్ణవి ఏవి చూస్తుంటే తను మధ్యలో చాలాసార్లు యూట్యూబ్ నుంచి వచ్చింది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుందని చాలామంది అన్నారు. తను ఏదో మెన్షన్ చేసింది. వైష్ణవి, నీకు ఎంత టాలెంట్ ఉంది, నువ్వు ఏ లెవెల్కి వెళ్ళగలుగుతావు, నీ డెడికేషన్ ఏంటి అనేది నీ కంట్లో ఉన్న పుట్టుమచ్చ లాంటిది వైష్ణవి. అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రమే నీకు అనిపిస్తుంది, బట్ మాకు నిన్ను చూసిన ప్రతిసారి కనిపిస్తుంది. I think you're very, very talented as an actress and as an artist. I think you're very, very, very beautiful. చీరలు కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటావు నువ్వు. బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ బికాజ్ నాకేంటంటే ముందున్న ఆర్టిస్ట్ అంత టెరిఫిక్గా పర్ఫామ్ చేస్తే రోజు చేసేటప్పుడు మాకు ఒక ఊపు వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అ గ్రేట్ కో స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా సినిమాలో చేసిన చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. వైష్ణవి టీంలో చేసిన వాళ్ళు, నరేష్ గారితో పాటు కలిసి చేసిన వాళ్ళు, ఆల్ ద బాయ్స్ ఫ్రమ్ ద రా టీమ్, రాలో అమ్మాయిలు అంత అందంగా ఉంటారా ఏజెంట్లు? థ్యాంక్ యూ అందరికీ కూడా వచ్చినందుకు, సినిమాలో అంత కష్టపడి ఎక్కడ పడితే అక్కడికి వచ్చి షూటింగ్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ నీకు కూడా. అండ్ ఫైనలీ భాస్కర్ గారు, నాకు భాస్కర్ గారు రిలేషన్షిప్ ఆరెంజ్ మేము కలిసి చేసాం, కానీ అప్పుడు ఎప్పుడు నేను ఆయనతో అంత టైం స్పెండ్ చేసే అవకాశం నాకు దొరకలేదు. 2-3 సార్లు తిట్టారు కూడా ఆరెంజ్ చేస్తున్నప్పుడు నన్ను ఆయన. బట్ ఐ ఫీల్ దట్ ఒక కథ చెప్పాలి, ఒక పాయింట్ చెప్పాలి, మనం ఎవ్రీ సింగిల్ డే మన లైఫ్లో ఫీల్ అయ్యే పాయింట్ చెప్పాలి, అది ఎంటర్టైనింగ్గా చెప్పాలి, ఒక పెద్ద సినిమా తీస్తూ చెప్పాలి. ఇలాంటి ఎన్నో రిక్వైర్మెంట్లు నాకు తెలిసి బయట ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆయన బ్రెయిన్లోనే ఉంటాయి. దట్ ఆయన పెద్ద టాస్క్ ఇచ్చేసుకుంటారు. సో ఆయన నాకు ఈ కథ చెప్పిన తర్వాత నుంచి మేము చాలా రోజులు మేము కలిసి ట్రావెల్ అయ్యాం, మేము కలిసి పార్టీ చేసాము, కలిసి చిల్ అయ్యాము చాలా. నాకు ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఏంటంటే, ఆయన ఎవరైనా వదిలేస్తారేమో ఒక పాయింట్ తర్వాత, ఒక సినిమా రాత్రి పడుకునే ముందు మర్చిపోతారేమో, నెక్స్ట్ డే పొద్దున్న మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. బట్ ఐ థింక్ భాస్కర్ గారు నాకు తెలిసి ఆయన ఆ సినిమా అయ్యే వరకు పడుకోకుండా ఆ సినిమా గురించే 24/7 ఆలోచిస్తున్న మనిషి ఎవరు అంటే అది భాస్కర్ గారు. ఆయన ఈ సినిమా డైరెక్టర్ అని చెప్పట్లేదు, ఆయన గురించి హీరోగా నేను బాగా చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. ఇది జెన్యున్గా ఒక కన్సర్న్ కింద కూడా నేను చెప్తున్నాను. సార్ పడుకోండి సార్, రోజుకు 7-8 గంటలు పడుకోండి కాస్త, బికాస్ ఆయన లిటరలీ పడుకోకుండా పనిచేస్తారు. అందుకే ఇందాక రవణ్ అన్నాడు మీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికి కూడా అదే టార్చర్ అని. సో ఆయనతోటి ఈ సినిమా నేను కలిసి చేసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉండింది. ఒక పెద్ద డైరెక్టర్తో కొలాబరేట్ అవుతున్న ఒక ఫీలింగ్ ఉండింది. నేను ఆయన విజన్లో ఆయన ఒక సినిమా తీస్తే ఎలా ఉంటానో చూసుకోవాలని కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండింది నాకు. అట్ ద సేమ్ టైం నాకు ఎక్కడ టిల్లు చేసినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ అనే మార్క్ ఒకటి ఉంది నాకు. నేను మంచి పంచ్ డైలాగులు, మంచి వన్లైనర్లు వేసి ఎంటర్టైన్ చేస్తానని ఒక పేరు ఉంది. అది చాలా వెరీ వెరీ గ్రేట్ఫుల్ సార్ మీకు. మీరు ఎక్కడ కూడా అది తగ్గనివ్వకుండా, ఎక్కడ కూడా ఇది పోనివ్వకుండా, నేను అంటే నాకు తెలుసు సార్, ఒక రైటర్కి ఒక డైరెక్టర్కి అవతల నుంచి ఇంకొకళ్ళు కూడా, ఒక రైటర్ ఒక ఫిల్మ్ మేకర్ అయిన ఉన్నప్పుడు ఏంటంటే చాలా క్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎక్కడ కూడా ఆయన ఇన్ఫ్యాక్ట్ గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు దట్ ఎక్కడ నీ టిల్లు మార్క్ తగ్గకూడదు, టిల్లుతో నువ్వు క్రియేట్ చేసుకునే ఇమేజ్ ఎక్కడ సాటిస్ఫై అవ్వకుండా ఉండకూడదు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ స్పోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లైక్ అ బిగ్ బ్రదర్ హూ హెస్ కన్సిస్టెంట్లీ అండర్స్టూడ్ మీ ఆల్సో. నేనేం ట్రై చేస్తున్నాను, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఎక్కడ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా సినిమా తీసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భాస్కర్ గారి సినిమాలు బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్, పరుగు బనియానతో చేసింది బ్లాక్ బస్టర్, ఆరెంజ్ సినిమా బ్లాక్ బస్టర్, నాది భాస్కర్ గారిది కాంబినేషన్లో వస్తున్న జాక్ కూడా 200% మీ అందరికీ నచ్చుతుంది. సమ్మర్ ఫిల్మ్, పర్ఫెక్ట్ ఎంటర్టైనర్, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే రిలీజ్ అయిన 10 సంవత్సరాల తర్వాత కాకుండా ఇమీడియట్గా హిట్ చేయండి ఆ సినిమాని మీరు అందరూ, ఓకేనా? థ్యాంక్ యూ. అందుకే ఆ థీమ్ ఏంటనేది కూడా ఇక్కడ స్టేజ్లో చెప్పేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన వాళ్ళందరికీ ఎవరైనా మిస్ చేసుకుని ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మై స్టైలింగ్ టీమ్ లంక, మాన్విత, వైష్ణవి స్టైలింగ్ టీమ్, దామిని అండ్ శ్రీముఖి, ఎవ్రీవన్ ఎల్స్ చాలా మంది పనిచేశారు మా సినిమాలో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎంతైన టైం? ఆల్సో అది ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మర్చిపోతాం కదా, అలా మర్చిపోయాను. మా డిఓపి విజయ్ చక్రవర్తి గారు ఒక చాలా పెద్ద హీరోని చూపించారు ఈ సినిమాలో. ఒక కామెడీ సినిమా నుంచి యాక్షన్ ఫిల్మ్కి ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్. సో మా విజయ్ చక్రవర్తి డిఓపి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కష్టం ఒక ప్రొడక్షన్ డిజైనర్కి
విజువల్ కొత్తగా రియల్గా అనిపించడానికి. అంటే ఇవాళ రోజుల్లో ఎవ్రీథింగ్ ఇస్ సో మేడప్, ప్రతిదీ చాలా ప్లాస్టిక్ అయిపోయింది, ప్రతిదానికి మేకప్ ఎక్కువైపోయింది, అన్నీ చాలా తయారు చేసినట్టుగా ఉంటాయి. బట్ మా సినిమాలో మీకు ప్రతి సిచ్యువేషన్, ప్రతి సీన్ అన్నీ రియల్గా అనిపిస్తాయి. అవినాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి దానికి. అంతే కదా, ఇంకెవరు మర్చిపోలేదు. నేను ఎంత మాట్లాడతావురా నువ్వు, నేనే ఎక్కువ మాట్లాడుతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడతావు. వచ్చావా, చంపావా, బాడీ ట్రైన్లో నుంచి బయటికి వేసావా, కానీ ఇంత గ్యాప్ ఇచ్చావు అనుకో మ్యాప్ చేసి పాడు దొప్తా నా కొడక. థ్యాంక్ యూ. జాక్ ఇస్ రిలీజింగ్ ఆన్ April 10th. Go, please show all your love. Thank you boys, I love you. Thank you so much once again everybody. April 10th థియేటర్స్ లో కలుద్దాము ఫర్ జాక్ రిలీజ్. అండ్ మరొకసారి గెస్ట్లందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ, శుభరాత్రి, గుడ్ నైట్ ఎవ్రీబడి.